ముఖ్యమైన రోజు. మన గ్రామ భద్రత శాంతి కోసం చేపట్టిన ఒక ముఖ్యమైన కార్యక్రమానికి గురించి కొద్దిగా టైం స్పెండ్ చేసి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఏసీపీ గారికి మరియు సిఏ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. రోడ్లు, డ్రైనేజు, భవనాలు, హౌజెస్ ఇవే అనుకుంటాం, కానీ వీటిని ఉన్నా కూడా మనకు ప్రజలు భద్రంగా నివసించడానికి ఒక అనుకూలమైన వాతావరణం లేదంటే అది గ్రామ అభివృద్ధి అని అనుకోదు. సో దానికి మనం ఏం చేసినాం, మనం ఎలా అయినా సరే మన నూతనంగా ఏర్పాటైన ఈ ప్రజెంట్ గ్రామ పంచాయతీకి ఈ ఫెసిలిటీ క్రియేట్ చేయాలి మనం ఏం చేసినామంటే ఈ ప్రజెంట్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ రోడ్ చుట్టూ మనం సీసీ కెమెరాలు పెట్టించినాం. సో రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్, మన విలేజ్ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఈ అన్ని ఏరియాస్ని కవర్ చేస్తూ సీసీ కెమెరాస్ పెట్టించడం జరిగింది. సో రేపు పొద్దున ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా మనం చూసుకోవచ్చు, ప్లేబ్యాక్ చేసుకోవచ్చు, రికార్డింగ్ చూసుకోవచ్చు. 100% మనకి అవైలబిలిటీ ఉంటుంది. 24/7 రన్ అవుతాయి కెమెరాస్. సో మనం ఈ కరెంట్ పైన డిపెండ్ కాకుండా డైరెక్ట్గా ఇన్వర్టర్ పెట్టించి దాని నుంచి పెట్టించినాం కాబట్టి 24/7 రన్ అవుతాయి కెమెరాలు. ఒక 5 నిమిషాలు ఇక్కడ రన్ అవ్వడం అట్లా ఏముండదు, 100% రన్ అవుతాయి. సో మనకి ఏదైనా సరే క్యాప్చర్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది మనకి ఇక్కడ. సో అదే విషయం మేము ఏసీపీ గారు కూడా చెప్పడం జరిగింది. సో దీనికి వైఫై కూడా పెట్టించినాం. సో సార్ వాళ్ళ డైరెక్ట్ ఏసీపీ ఆఫీస్లో దీన్ని బ్యాకప్ తీసేసుకుంటారు, సార్ వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే పిల్లలు కానీ ఎవరైనా కానీ ఏదైనా చేయాలనుకున్న వాళ్ళ లోపల కొద్దిగా అంతో ఇంతో క్రమశిక్షణ అయితే వస్తుంది. వచ్చి ఈ క్రమశిక్షణ మన గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మనం అనుకుంటున్నాం కాబట్టి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సార్కి మళ్ళీ వచ్చినందుకు ఏసీపీ సార్కి, సిఏ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ ఒకసారి ఏసీపీ సార్కి, సిఏ సార్కి చప్పట్లు కొట్టండి గట్టిగా. సో ఇప్పుడు ఈ పదవి నూతనంగా ఏర్పడిన ఈ గ్రామ పంచాయతీ పదవి చేపట్టిన వెంటనే ప్రజల బాధ్యతనే మొదటి ఎలక్షన్ క్యాంపెయిన్లో జనరల్గా ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగినప్పుడు కూడా, సో ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో నేను కూడా ఉన్నాను. ఎలక్షన్ క్యాంపెయిన్లో మనం ఫస్ట్ కూడా ఏమని చెప్పినాం, ఫస్ట్ మనం పవర్లోకి రాగానే మన విలేజ్ చీకటి కాకుండా మన విలేజ్ చాలా ప్రకాశవంతంగా ఉండాలి, ఎట్ ది సేమ్ టైం భద్రత కూడా ఉండాలి, అది మా హామీ అని మనం ఇవ్వడం జరిగింది. సో అది అలా ఎన్నికల హామీకే కాకుండా మనం వచ్చిన తర్వాత దాన్ని రియాలిటీ కూడా చేసి చూపించినాం. సో దీనికి ఎంత కమిట్మెంట్ చేయలేం మనం. సరే చూద్దాంలే, మళ్ళీ ఎప్పుడు ఏదైనా ఫండ్ వచ్చినప్పుడు చేద్దాంలే, ఏదైనా వచ్చినప్పుడు ఎవరికైనా అడుగుదాంలే, అలా కాకుండా సరే మనం కమిట్మెంట్ ఉంది, సరే మనం విలేజ్కి ఒక మాట ఇచ్చినాం, మనమంతా మనం ప్రయత్నం చేద్దాం, సరే ఎలా అయినా సరే ఏదో ఒక ఫండ్ దాన్ని ఎలానే చేద్దామని ఒక కమిట్మెంట్ ఉంచుకొని సురేష్ గారు చాలా కష్టపడి అందరూ మిగతా ఉప సర్పంచ్ కానీ మిగతా వార్డ్ మెంబర్స్ కానీ వాళ్ళందరూ కష్టపడి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన ఏసీపీ సార్ గారిని ఒక నిమిషం మాట్లాడుతుంది. కాకపోతే దాన్ని ఏమంటారు, మనసులో చదివిన ఇది మాత్రం 100% మనసులో చదివిన, పెద్ద చదువులేదు కాబట్టి. నమస్కారం. మేము ఎక్కువ రాజకీయంలో దిగలేదు సార్, మాకు ఎక్కువ మాటలు రావు. మేము ఏదన్నా విలేజ్కి పనిచేసి చేస్తాం సార్. ఇక్కడ యాక్సిడెంట్గా అయినా ఏ పనికైనా విలేజ్ కైనా వాటర్ డ్రైనేజ్ గురించి మేము ముందుంటాం సార్. మేము సర్పంచ్ కానీ నేను కానీ పెద్ద రాజకీయం మాకు తెలియదు. మేము ప్రజలు మనసులు గెలుచుకున్నాం సార్, మనసులు ఎలా గెలుచుకున్నాము పని కూడా అలా చేసి చూపిస్తాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గాంధీనగర్ తండ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అందరు వార్డ్ మెంబర్స్కు మరియు గ్రామ పెద్దలకు, మహిళలకు, మిగతా గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి మాట్లాడదు కాబట్టి నేనే మాట్లాడను అందరి తరఫున. ఇది మా గ్రామం కాబట్టి అందరి తరఫున నేనే బాధ్యత వహిస్తాను. మనకు గ్రామ జనాభా 5 నుండి 600 మంది కాబట్టి అందరూ కలిసి ఎన్నుకున్నారు. మాట్లాడరాకున్నా పర్లేదు, పని చేయాలని తపన ఉంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీ తపన చూసి గ్రామ ప్రజలు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు, మీరు చేసే పనిలో వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఆటోమేటిక్గా మీ పనులు సక్సెస్ అవుతాయి. దానికి ఉదాహరణ సీసీ కెమెరాలు. ఎందుకంటే చాలా ఇప్పుడున్న స్టేట్లో సీసీ కెమెరా అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడున్న ప్రతి స్టేట్లో కానీ ప్రతి విలేజ్లో కానీ మొత్తం దేశం మొత్తం అది ప్రపంచంలో మొత్తం కూడా సీసీ కెమెరాల మీద నడుస్తుంది. సో ఎంతో పెద్ద పెద్ద విలేజ్లు కూడా మాకెందుకు ఈ సీసీ కెమెరాలు దేనికి పనికి వస్తున్నాయి అనే ఆలోచన ఉంది కొంత పబ్లిక్లో. అలాంటిది మీ చిన్న ఊరు, దీంతో అవసరం ఉంది అని గుర్తించి ఏమేమి అవసరం ఉందని మీరు డిస్కస్ చేసుకొని ఈ కంపల్సరీ మన ఊరికి చిన్న గ్రామం అయినా సరే మాకు కావాలి, ఈ హైవేకి ఉన్నది, రోడ్లు యాక్సిడెంట్లు అవుతాయి, రాత్రి పగలు మీరు తిరుగుతారు, పిల్లలు తిరుగుతున్నారు, ఒకసారి అక్కడ స్టార్ట్ అయిందంటే వెహికల్ మళ్ళీ మీ విలేజ్ పెద్దగా లోపలికి ఏం లేదు, చిన్న రోడ్ ఉంటుంది, బయటకే ఉంటాయి కాబట్టి ఏమైనా యాక్సిడెంట్ అయినా కూడా ఏమైనా పోయినా కూడా దొంగతనం అయినా కూడా ఇవన్నీ చిన్నగా ఉంటాయి కాబట్టి అవన్నిటిని అరికట్టడానికి మీరు ఏర్పాటు చేసుకున్న ఏదైతే నిర్ణయం ఉందో చాలా ఇది మంచి మెచ్చుకోదగిన నిర్ణయం. ఇది
ఈ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ఇవాళ 11 కెమెరాల ప్రారంభోత్సవం అనేది మీ గ్రామ ప్రజలందరిది బాధ్యత. ఇది గ్రామ ప్రజలందరి మంచి పని. ఒక ఓన్ సర్పంచ్ కాదు, ఉప సర్పంచ్ కాదు, పబ్లిక్ ఏదైనా కూడా మీ ప్రజల సహకారం లేనిది ఏది కాదు. అదేవిధంగా దీన్ని అట్నే ఉంచుకోండి. ఎందుకంటే కెమెరాలు ఎందుకు అవుతున్నాయి అనేది కొట్టడం, దాన్ని రాయిబట్టి కొట్టడం, ఆ కేబుల్ను పీకేయడం చేస్తే మాత్రము ఇది మేము దానికి మాత్రము సహించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎంత పెద్ద శిక్ష అయ్యానో మేము అంత పెద్ద శిక్ష మేము వేస్తాం. అది మాత్రం వాస్తవం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇంత మంచిగా పెట్టుకున్నారు కాబట్టి మీకు 11 కెమెరాలు ఉన్నాయి, అంత హైవే కవర్ అవుతుంది. మీరు ఈ గ్రామంలో చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి కాబట్టి ఆ గల్లీ వాళ్ళకు కూడా మీకు అవసరం ఉంటుంది. కెమెరా సెటప్ అయితే ఉంది, పెట్టారు. ప్రతి ఇంటికి కెమెరా పెట్టాల్సిన అంటే ఎవరికైనా బడ్జెట్ ఉండదు, సర్పంచ్ గారికైనా ఎవరికైనా కష్టం ఉంటుంది. కాబట్టి మీ గల్లీ వాళ్ళు కూడా చేసుకొని ఎంతో 15,000 12,000 ఉంటుంది. ఒక్కొక్కరు గమ వేసుకొని ఆ విలేజ్ ఆ గల్లీ ఎంట్రెన్స్ పెట్టుకుని అనుకో, దానికే కవర్ అవుతుంది. ఆటోమేటిక్గా మీకు గల్లీ కవర్ అయిపోతుంది. కెమెరా ఉంది అంటే మనకు ఒక పోలీస్ ఉన్నట్టు, అది గుర్తుపెట్టుకొని. ఒక్కరు కాదు, ఎక్కువ మంది పోలీసులు ఉన్నట్టు. అట్లా అదొక సేఫ్టీ ఉన్నట్టు మీరు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. ఈ చిన్న కార్యక్రమం అయినా, మా చిన్న విలేజ్ అయినా సార్, తమరంతా బిజీ ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయులు సర్పంచ్ సురేష్ గారికి, అలానే ఉప సర్పంచ్ కృష్ణ గారికి, మిగతా గ్రామ పెద్దలందరికీ, పర్టికులర్లీ యూత్ విజన్ ఉంటే, అంటే యూత్ ఇక్కడ ఉండే యంగ్ జనరేషన్కి విజన్ ఉంటే, మనం ఊర్లో ప్రతి ఒక్క గాంధీ గారు మనకి ఏదైతే స్వరాజ్యం అనుకున్నారో, ప్రతి ఒక్క విలేజ్ ఒక ఊరు, అంటే ప్రతి ఒక్క ఊరు ఒక సెక్రటేరియట్, అంటే సచివాలయం. ఇది గ్రామాలు కరెక్ట్గా ఉంటే దేశం బాగుంటుంది. దీంట్లో మెయిన్ పాత్ర ఎవరు ఉంటుంది? యువత. ఈరోజు సూర్య గారు ఒక టెక్నాలజీ వైపు ఉండి ఊరికి ఏదో చేయాలి, ఇక ఊరి భద్రత ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఈరోజు అతను ముందుండి వాళ్ళ ఫాదర్ని ఇనిషియేట్ చేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటి ఆలోచనలు యువత మనకు విలేజ్కి అవసరం. విలేజ్లు ఎప్పుడు బాగుపడతాయి? యువత జరుగుతున్న పరిణామాలు, ప్రపంచంగా ఏం జరుగుతున్నాయి, మనం ఎట్లా ముందుండాలి, ఏ విధంగా మన యువత ఆలోచించాలా, మనం ఏ విధంగా ఆలోచిస్తే మన యువత ముందుకెళ్తారన్నది 10-20 years తర్వాత ఏమవుతుందని ఊహిస్తే అప్పుడు మన యువత మన కాంపిటీషన్లో ఉంటాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా అందరు భాగస్వామ్యం, 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది. చాలామంది భాగస్వామ్యం చేస్తుంటారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మా స్వార్థం ఉంటుంది. కెమెరాస్ ఉన్నాయంటే మా పోలీస్కి క్రైమ్ అనేది మా కంట్రోల్ అయిపోతుంది. ఏదైనా క్రైమ్ జరిగినా డిటెక్ట్ అవుతున్న నమ్మకం వస్తుంది. కాబట్టి ఇది మెయిన్ రోడ్, మాకు మెయిన్గా క్రైమ్ జరిగేది ఈ రోడ్లోనే. చాలామంది క్రిమినల్స్ వస్తారు. నేను ఒక గ్యాంగ్ వచ్చింది, అది ఎప్పుడు పెట్టారు కెమెరాస్ పెట్టి? 10 రోజులు అయింది, 14. నిన్ననే ఒకటే మాకు నిజామాబాద్లో ఒక సంఘటన జరిగింది. ఆ వెహికల్ ఇక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు చూడాలి వచ్చిందా లేదా. ఓకే, అంటే చాలా తక్కువ కాస్ట్. 2 లక్షలు అనేది పెద్ద విలువ కాదు మనకు, మన ప్రాణాల కంటే, లేదంటే మనం సంపాదించుకుని ఆస్తిపోయేదానికంటే విలువ కాదు. బట్ అది ఇచ్చే రిజల్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కెమెరాస్. ఈరోజు మీ విలేజ్ను సెక్యూర్ చేసుకున్నందుకు చాలా సంతోషం. కెమెరాలు పెట్టడం అనేది సులువు, కానీ మెయింటెనెన్స్ అనేది చాలా కష్టం. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, గాలి వస్తుంది, లేకపోతే కోతులు ఉంటాయి, ఏ వైర్లు దిగిపోతూ ఉంటాయి, ఏదో ఒక ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సస్టైన్గా మెయింటైన్ చేయాలి కెమెరాస్ని. ఎందుకంటే ఒక కెమెరా మనకి తెగిపోయినా కూడా మిగతా పని చేయవు. కాబట్టి ఆ సస్టైనబిలిటీ చూసుకోండి. మీకు ఎవరైతే కెమెరాస్ ఇన్స్టాల్ చేసారో వాళ్ళతో కంటిన్యూగా రెగ్యులర్గా 15 daysకో 1 monthకో ఒకసారి దాన్ని మానిటర్ చేసుకోండి. అట్లనే ఇది విలేజ్ చాలా 500 మంది ఉన్న విలేజ్ అయినప్పటికీ కూడా చాలా బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు విలేజ్ అంతా కూడా. అలానే మేము ఇప్పుడు ఒకటి ఎరైవేలేవ్ అనే కార్యక్రమం చేపట్టాం. మీ అందరికీ తెలుసు, ట్రాఫిక్ గురించి. దాదాపు నిజామాబాద్ డిస్టిక్లో 291 మంది లాస్ట్ ఇయర్ చనిపోయినారు యాక్సిడెంట్స్ వల్ల. వాళ్ళ కూడా వెహికల్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ కంపల్సరీగా హెల్మెట్ ధరించేటట్టు మీరు ఎన్ష్యూర్ చేసుకోండి. అలానే నెక్స్ట్ మనకు ఉన్న ఇష్యూ గాంజా. ఈ యువత ఈ మధ్య ఈ గాంజాకు అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు, అట్లానే నేరాలకు పాల్పడుతున్నారు. కాబట్టి మీ విలేజ్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విలేజ్ ఫ్రీ, ఇక్కడ ఎవరు కూడా ఈ గాంజా కానీ డ్రగ్స్కి కానీ
బానిస కారు అన్నది ఒక తీర్మానం చేసుకోమని మీ సర్పంచ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలానే సైబర్ క్రైమ్ కూడా పెరిగింది. అందరూ ఫోన్లు వాడుతున్నారు, అందరికీ బ్యాంక్ కనెక్టివిటీ ఉంది. ఈ సైబర్ అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అవసరం ఉంది. మీ అందరికీ కూడా దాని గురించి అవగాహన కల్పిస్తాం మేము మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు. ఎవరైతే ఫోన్లు వాడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి కాల్స్ వచ్చినా కూడా డిజిటల్ అరెస్ట్ కానీ ఇంకేదైనా కానీ కాల్స్ వచ్చినా ఇంకేదన్నా మీ ఓటీపీ చెప్పమన్నా కానీ ఇటువంటివి ఏమీ లేకుండా మీరు చేయండి. దీనివల్ల మనకి సైబర్ క్రైమ్ వల్ల డైలీ మనకు దాదాపు 5 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది తెలంగాణలో ఒక స్టేట్లోనే. కాబట్టి ఇది పెద్ద ఎత్తున అందరికీ కూడా అవగాహన కల్పించాలన్న బాధ్యత ఉంది. సైబర్ క్రైమ్ మీద కూడా ఒక ప్రోగ్రామ్ చేయమని ఎస్హెచ్ఓ రూరల్ గారిని కోరుతున్నా. దాని మీద కూడా మీ అందరికీ అవగాహన రావాలి. ఇక్కడ విలేజ్ పోలీస్ ఆఫీసర్ అభినవ్ ఉన్నారు. ప్రతి ఒక్క విలేజ్కి మేము ఒక పోలీస్ ఆఫీసర్ని ఇవ్వడం జరిగింది. ఆ విలేజ్ పోలీస్ ఆఫీసర్ అభినవ్ మీతో పాటు ఉన్నాడు. ఈ ఊరు సంబంధించిన ఏ చిన్న ఉన్నా కూడా ఆయన మీకు కోఆర్డినేట్ చేస్తాడు. పోలీస్ స్టేషన్ మీరు వెళ్ళినా కంప్లైంట్ ఉన్నా, ఒకవేళ కంప్లైంట్ ఇక్కడే తీసుకోవాల్సి వస్తే ఆయన వచ్చి ఇక్కడ తీసుకుంటారు. మీరు పోలీస్ స్టేషన్ దాకా రావాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్నదానికి పోలీస్ స్టేషన్ అవసరం లేదు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ సిస్టమ్ మీనింగ్ ఏంటంటే ఆయన మీ విలేజ్లో ఉండే ప్రతి ఒక్క సమస్యను అర్థం చేసుకొని ఇక్కడ ఉన్న వాటికి మాకు చెప్పి ఆ సమస్యను పరిష్కరిస్తారు. కాబట్టి ఆ విలేజ్ పోలీస్ ఆఫీసర్ సర్వీసెస్ కూడా వాడుకోండి. ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ రావాలంటే కూడా దాదాపు 10 కిలోమీటర్లు ఉంది. అవసరం లేదు. చిన్న కంప్లైంట్స్ ఉంటే మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ తీసుకుంటాం. అక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. విచారణ కూడా ఆఫీసర్ వచ్చి ఇక్కడే చేస్తారు. అలాంటి ఫెసిలిటీ కూడా ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. మేము 2 డేస్ బ్యాక్ అది ఇంప్లిమెంట్ చేస్తాం ఇక్కడ కూడా. ఈ అవకాశం ఇచ్చిన సురేష్ గారికి, సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లాంటి కార్యక్రమాల్లో మరిన్ని చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు వచ్చి సైబర్ క్రైమ్ పైన చిన్న అవగాహన సదస్సు కూడా పెట్టారు. సో వాళ్ళు ఈ ఓటీపీలు షేర్ చేయకూడదు, లింక్స్ పైన క్లిక్ చేయకూడదు అని ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశాం దీనికి ముందు. సో వాళ్ళు కూడా వచ్చారు సార్. బట్ మళ్ళీ ఇంకా పెద్ద మొత్తంలో చేద్దామంటే కూడా ఒక నిమిషం తొందరగా కంప్లీట్ చేయండి సార్. గ్రామ అభివృద్ధి చెందాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము. సురేష్ మాకు సర్పంచ్ గారు ఇక్కడ వచ్చి నుంచి లైట్స్ వచ్చినాయి. ఇక్కడ ఏదైతే మాకు సౌకర్యం ప్రజలు కూడా సర్పంచ్ గారికి సహకరించి చేస్తే ఈ ఊరు ఒకటి ఆనంద నిలయం అవుతుంది. కాబట్టి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకు సార్ వాళ్ళు అక్కడి నుండి మన గురించి వచ్చినప్పుడు మరి మన ఊరిని మనం కూడా కాపాడుకోవాలనే ఆలోచన అందరికీ రావాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా సార్. సంతోషం సార్. థ్యాంక్ యూ. వచ్చి ఇబ్బంది పడకుండా మేము కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. సార్ గారికి ప్రామిస్ చేసినట్టు ఈ పర్టికులర్ సీసీ కెమెరాస్ కూడా ఏసీపీ ఆఫీస్కి లింక్ చేస్తాము. సో దట్ దే కెన్ హ్యావ్ ద డైరెక్ట్ యాక్సెస్. సో వాళ్ళు అక్కడి నుంచి కూడా చూస్తారు. ఏదైనా క్రైమ్ అయినా ఏదైనా సార్ వాళ్ళకి ఇది కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మన విలేజ్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. ఆ కెమెరాని రాళ్ళతో కుట్టడము, ఆ వైర్లు గుంజడం అది చేయకుండా మన విలేజ్ మనం పెట్టించినాం కాబట్టి ఇవి మనవి అన్నట్టు అందరూ బాధ్యత వహించి దీన్ని సక్సెస్ఫుల్గా చూసుకోవాలి. రేపు పొద్దున్న ఎవరైనా తీసినా కూడా అది ఇట్లా జరిగిందని సర్పంచ్ గారికో ఉప సర్పంచ్కో ఎవరికైనా చెప్తే దాన్ని మళ్ళీ పెట్టించడం చేయడం జరుగుతుంది. సో ఇది మనందరి రెస్పాన్సిబిలిటీ. మనం అందరం దీన్ని కలిసికట్టుగా చేసుకోవాలి. ఒక సర్పంచ్ పెట్టించింది కాబట్టి సర్పంచ్ బాధ్యతనే కాదు, ఇది మన అందరి విలేజ్ బాధ్యత. ఇది అందరికీ యూజ్ అవుతుంది. ఏదో ఒక టైంలో ఎవరికొకరికి అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని అందరు రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ యువర్ బిజీ స్కెడ్యూల్ సార్. థ్యాంక్ యూ సో మచ్.
గాంధీనగర్ తాండా గ్రామం, నిజామాబాద్కి ఆల్మోస్ట్ ఒక 6 to 8 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మనం ఈరోజు సీసీటీవీ కెమెరాస్ ప్రారంభోత్సవం గౌరవనీయులు ఏసీపీ గారు మరియు రూరల్ సిఐ గారు రావడం జరిగింది, వచ్చి ప్రారంభించడం జరిగింది. సో ద మెయిన్ మోటో ఇది, మనం సీసీ కెమెరాస్ పెట్టించడానికి మెయిన్ రీజన్ ఈ మధ్యనే కాకుండా చాలా రోజుల నుంచి ప్రజల ఒక కోరిక, మన సిటీకి ఇంత దగ్గర ఉన్నాం, మనం ఏం జరుగుతున్నా, ఏ ఇన్సిడెంట్ జరుగుతున్నా, ఏది జరుగుతున్నా కూడా మనకు కెమెరాస్ లేవు, చాలా ప్రాబ్లం అవుతుంది అన్నట్టు ఒక రిక్వెస్ట్ ఉండింది. సో మనం నూతనంగా గెలిచిన మన సర్పంచ్ గారు వాళ్ళకి ప్రామిస్ చేయడం జరిగింది, ఈ మనం ఎలక్ట్ అవ్వగానే కంపల్సరీగా కెమెరాస్ పెట్టిద్దామని. సో అదేవిధంగా అదే కమిట్మెంట్ తోటి కెమెరాస్ పెట్టించి ఈరోజు ఏసీపీ గారితో ఓపెన్ చేయించడం కూడా జరిగింది. సో ఈ విలేజ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఏ వెహికల్ వచ్చిన వెహికల్, వెళ్ళిన వెహికల్, విలేజ్ లోపలికి వెళ్ళిన వెహికల్, అలా ప్రతిదీ కవరేజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 11 కెమెరాస్ ఇన్స్టాల్ చేశాము, ఇంకా కొన్ని చేయాలని కూడా అనుకుంటున్నాము. సో మొత్తం ఎంటైర్ విలేజ్ క్యాప్చర్ చేయాలని, ఎంటైర్ విలేజ్ సెక్యూర్ చేయాలని ట్రై చేస్తున్నాము. సో ఈ కార్యక్రమానికి చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, కోఆర్డినేట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వచ్చినందుకు, మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ గారికి కూడా మా సైడ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఎంటైర్ విలేజ్ సెక్యూర్ చేయాలని ట్రై చేస్తున్నాము. సో ఈ కార్యక్రమానికి చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, కోఆర్డినేట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వచ్చినందుకు, మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ గారికి కూడా మా సైడ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్.